ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ 1 కాయ, నెంబర్ 1 తోట అంటే ఇట్లా ఉండాలా. నెంబర్ 1 తోట. ఈ రైతు ఇంటర్వ్యూ మీకు పెడతాను చూడండి. హైట్ కన్నా కూడా సైడ్ బ్రాంచ్లు బాగా వచ్చింది, అందుకనేసి చూడండి. మీరు ఎంత ఉంటారు హైట్? మేము ఒక 6. ఫస్ట్ మేము నాటిన 15 దినాలకి భూమిత్ర భూ అమృత్ డ్రించింగ్ చేసినాము. చెట్టు కొంచెం డల్గా ఉన్నింది. వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్ చెట్టు గ్రోత్ ఎక్సలెంట్గా వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది తోటలో వేస్తానన్నా? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చెప్తారా? గ్రోత్ ఎట్లా? లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి టమాటా పంట పెడతాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మాకు ఇంత గ్రోత్ లేదు, కానీ ఇలా ఫస్ట్ టైం మేము పేడేరు కానీ కోళ్ళేరు కానీ ఏమీ తోలినలేదు. అయితేను పంట క్రాప్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. భూమిత్ర భూ అమృత్ ఇవంతా వాడినాక తెల్లదోమ పచ్చదోమ ఊజీ కానీ ఏమీ మనకి ఈ వరకు లేదు. కరెక్ట్. ప్రతి ఆకు మీద కానీ కొమ్మ మీద కానీ మోసలు ఉన్నాయి. ఈ మోసల వల్ల ఊజీ దోమ కానీ ఏమీ స్ప్రెడ్ కాదు. నెక్స్ట్ ఇంకా ఒక 17,000 ప్లాంటేషన్ ఉంది. దానికి తీసుకుంటారా? ఆల్రెడీ నా 4 క్యాన్స్ వాడినాను. మడి ఏమైనా అట్లా వేస్తారా? ఇంకా ఒక 6-5 months తర్వాత మడి పెడతాం. సరే సరే. మడికి వేరేది ఉన్నదన్న. మీకు ప్రస్తుతానికి ఎన్ని బ్యాగులు వస్తుందని చెప్పారు? 40 40. 55 పైన మినిమం వస్తుందన్న. అది మీకు మీ నాన్నగారికి చెప్తాను, ఇస్తాను. అప్పుడు 100% ఖచ్చితంగా పడుతుందండి. ఓకే అన్న. మీరు హ్యాపీ కదండి దీంతో? ప్రస్తుతానికి హ్యాపీ. ఫ్యాక్టరీగా ఏముంటే అదే ఓపెన్గా చెప్పండి, అనుకోదు మనుషులు ఏముంటే అది చెప్పేసి. అన్న నమస్తే అన్న. మీ పేరు, మీ ఊరు, మీ మండలం చెప్పండి అన్న. నమస్కారము. మా పేరు వచ్చి హేమంత్ కుమారు, చీగలబేలో గ్రామము, మదనపల్లి మండలము. అన్న మీరు మా ప్రోడక్ట్స్ ఏమేమి వాడారు చెప్తారన్న? ఫస్ట్ మేము నాటిన 15 దినాలకి భూమిత్ర భూ అమృత్ డ్రించింగ్ చేసినాము. ఎన్నో రోజు చెప్పండి వాడారన్నా మీరు? ఇది నాటిన 15 దినాలకు వాడినాను మొక్కలకి. 15 దినాల నుంచి మొదలు పెట్టారన్నా? 15 దినాల నుంచి మొదలు పెట్టినాను. ఫస్ట్ 2 క్యాన్లు వాడినాను. భూమిత్ర ఒక 5 లీటర్స్, భూ అమృత్ 5 లీటర్స్ వాడినాను. వాడక ముందు వాడిన తర్వాత మీరు ఏం గమనించారు చెప్తారన్న కొంచెం? వాడక ముందు చెట్టు కొంచెం డల్గా ఉన్నింది. వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్ చెట్టు గ్రోత్ ఎక్సలెంట్గా వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది తోటలో వేస్తానన్నా? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చెప్తారా? గ్రోత్ ఎట్లా? లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి టమాటా పంట పెడతాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మాకు ఇంత గ్రోత్ లేదు, కానీ ఇలా ఫస్ట్ టైం మేము పేడేరు కానీ కోళ్ళేరు కానీ ఏమీ తోలినలేదు. అయితేను పంట క్రాప్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. అన్న మేము విల్ట్కి కూడా ఇచ్చాం కదా, విల్ట్కి చనిపోయినాయి, ప్లస్ కంట్రోల్ అయింది అటు. అన్న ఇంకోటి మెయిన్గా నేను అడగాలనుకుందన్న, ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఒకటి. మేము ఒక 5 చోట్ల అడిగామనండి. 5 డిఫరెంట్ ఏరియాస్లో అడిగినాం. ఏమంటే ఇట్లా ఇప్పుడు శ్రీనివాసపురం కానీ, లేకపోతే చింతామణి కానీ, ఇప్పుడు మదనపల్లి ఇప్పుడు మీ దగ్గర ఉన్న అడుగుతాను కాబట్టి. మనకి తోటలో భూమిత్ర భూ అమృత్ వాడిన తర్వాత మీకు ఊజి కానీ దోమ కానీ ఉందా లేదా? అదొకటి చెప్పండి అన్న. భూమిత్ర భూ అమృత్ ఇవంతా వాడినాక తెల్లదోమ పచ్చదోమ ఊజీ కానీ ఏమీ మనకి ఈ వరకు లేదు. ఎందువల్ల లేదని మీరు అనుకుంటున్నారు చెప్తారా? మీకేమన్నా మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, పంట మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చెప్పండి అన్న ఒకసారి. కరెక్ట్. ప్రతి ఆకు మీద కానీ కొమ్మ మీద కానీ మోసలు ఉన్నాయి. ఈ మోసల వల్ల ఊజీ దోమ కానీ ఏమీ స్ప్రెడ్ కాదు. ఓకే అన్న. సో ఇది వేరే రైతులకి చెప్పచ్చు అన్న, వాడుకోవచ్చండి? 100% చెప్పచ్చు. మీరు ఇప్పుడు ఇంకా ఎంత ప్లాంటేషన్ చేశారన్న? నెక్స్ట్ ఇంకా ఒక 17,000 ప్లాంటేషన్ ఉంది. దానికి తీసుకుంటారా? ఆల్రెడీ నా 4 క్యాన్స్ వాడినాను ఆల్రెడీ. ఓకే. మా సార్ దగ్గర తీసుకుంటారు అయితే? మీ సార్ దగ్గర తీసుకున్నాను. ఓకే సార్. నెక్స్ట్ ఇంకేమైనా ప్లాంటేషన్ ఉందన్న? మడి ఏమైనా అట్లా వేస్తారా? ఇంకా ఒక 6-5 months తర్వాత మడి పెడతాం. సరే సరే అన్న. మడికి వేరేది ఉన్నదన్న. మీకు ప్రస్తుతానికి ఎన్ని బ్యాగులు వస్తుందని చెప్పారు? 40. 55 పైన మినిమం వస్తుందన్న. అది మీకు మీ నాన్నగారికి చెప్తాను, ఇస్తాను. అప్పుడు 100% ఖచ్చితంగా పడుతుందండి. ఓకే అన్న. మీరు హ్యాపీ కదండి దీంతో? ప్రస్తుతానికి హ్యాపీ. ఫ్యాక్టరీగా ఏముంటే అదే ఓపెన్గా చెప్పండి, అనుకోదు మనుషులు ఏముంటే అది చెప్పేసి. ఇది ప్రస్తుతానికి క్రాప్ మాత్రం 100% సాటిస్ఫాక్షన్. ఓకే. ఏమంటే విల్ట్ చెప్పండి లేట్ అయింది కాబట్టి, చెప్పండి ఓపెన్ గానే చెప్పండి. మీరు వచ్చేది లేట్ అయింది కాబట్టి విల్ట్ కొంచెం కంట్రోల్ కాలేదు, కానీ క్రాప్ మాత్రం సాటిస్ఫాక్షన్ 100%. ఓకే. 100% సాటిస్ఫాక్షన్. ఒకసారి ఈ లైన్లోకి వెళ్తారన్న, అది హైట్ చూపిద్దాము ఎంత వచ్చింది అని. హైట్ కన్నా కూడా సైడ్ బ్రాంచ్లు బాగా వచ్చింది, అందుకనేసి చూడండి. మీరు ఎంత ఉంటారన్న హైట్? మేము ఒక 6 ఉంటారు. ఆల్మోస్ట్ 5.5 పైన ఫీట్ వచ్చిందన్న ఇది. అవును. ఇంకా మిడిల్లో అక్కడైతే ఇంకా ఎక్కువ కూడా ఉన్నదన్న, అక్కడైతే మీ వెనకాల ఉన్నాయి. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. మీరు ఓపెన్గానే చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.
ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ తోట అంతా క్లియర్గా చూపిద్దాము, ఏమేమి జరుగుతుంది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీకు అని చెప్తున్నాను. పూత డ్రాపింగ్ అంటే ఏంటో ఉండదు ఇక్కడ. చూడండి పూత, ఇది దీనికన్నా హైట్ ఇంక లేదు, ఇది 6 అడుగుల పైన. ఇది చూడండి పూత, అసలు మీకు చాలా అంటే చాలా కాయ ఉంటుంది దీంట్లో. ఇక్కడ చూడండి ఇంకా పై పూత. ఈ ఎండలకి ఫిబ్రవరి 15 ఇప్పుడు 2వ వారంలో నాటినారు. చూడండి ఆకు అంత వెడల్పుగా వస్తుందా, తమలపాకు మాదిరి పెద్దగా వస్తుంది ఆకు. పూత చూడండి పై పూత. దగ్గరగా ఇంకొక పురి కూడా కట్టుకొని పెట్టుకున్నారు రైతు, అవసరమైతే కడదామనేసి. చూస్తే మీరు కరెక్ట్ చూడండి ఎంత గుబురు ఉందో. సైడ్ బ్రాంచ్లు అయితే బీభత్సంగా ఉంటుంది. ఇక్కడ చూడండి కాయ ఒకసారి, నాకు ఇది ఇక్కడ చూడండి కాయ యూనిఫామ్ సైజ్ 3 యాపిల్ కాయల మాదిరి ఉంటాయి, పచ్చ యాపిల్ కాయల మాదిరి ఉంటుంది, యూనిఫామ్ సైజ్. అసలు భూమిత్ర భూఅమృత ఇచ్చిన తోటలకి ఫ్లవర్ డ్రాపింగ్ అంటే ఏమో తెలియదు, అట్లా ఉంటుంది తోట అయితే. భూతద్దం తెచ్చుకొని వెతుక్కోవాలా ఫ్లవర్ ఎలా డ్రాప్ అయింది అనేసి, అంత గ్యారంటీ రిజల్ట్ ఉంటుంది దీంట్లో. చూడండి ఇది 6 అడుగుల పైన ఉంటుంది తోట ఇది.